నిజాంపేట మండల పరిధిలోని చౌకత్పల్లి గ్రామంలో గ్రామస్తుల భాగస్వామ్యంతో నిర్మించ తలపెట్టిన శ్రీ హనుమాన్ దేవాలయ నిర్మాణం పనులను మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ చేసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ కలిసికట్టుగా ఆలయాన్ని నిర్మించుకోవడం శుభ పరిణామమన్నారు. శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై నిరంతరం ఉండాలని ఆకాంక్షించారు. త్వరలో గుడి ప్రారంభోత్సవానికి విచ్చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సునీత బాబునాయక్, ఉప సర్పంచ్ సూరారాములు, మాజీ ఎంపీపీ దేశెట్టి సిద్దిరాములు, రామేంపేట చైర్మన్ గజవాడ లావణ్య నాగరాజు, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు భానుప్రకాష్ రెడ్డి, మండల అధ్యక్షులు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, మాజీ సర్పంచ్ అమర్సేనారెడ్డి, నసీరుద్దీన్, మాజీ ఎంపీటీసీ చింతల స్వామి, కొమ్మట బాబు, వై వెంకటేశం, లింకంగౌడ్, సర్పంచులు రామచంద్ర నాయక్, బాబు నాయక్, నాయకులు రవీందర్ రెడ్డి, ముత్యాల మధుసూదన్ రెడ్డి, రమేష్, దేమయ్య యాదగిరి, సురేష్, సూర్య నాయక్, సురేష్ నాయక్, నరేష్ నాయక్, రాజు నాయక్, రాజేష్, శ్రీనివాస్, సులేమాన్, గురుగుల శ్రీనివాస్, సుధాకర్ పాల్గొన్నారు. గ్రామంలో మరి నూతనంగా హనుమంతుడి ఆలయం కోసము భూమి పూజ చేసుకోవడం జరిగింది. మళ్ళీ అతి తొందరలో దాని ప్రారంభోత్సవం కూడా చేసుకుంటాం. సౌకత్పల్లి గ్రామంలోనే హనుమాన్ టెంపుల్ లేనందున పెద్దలు మాధవానంద స్వామి ఆశీస్సులతో, రామ్మోహన్ పంతులు గారి ఆశీస్సులతో ఈరోజు పెద్దలు గౌరవనీయులు మా అందరి అభిమాన నాయకుడు, మేమంతా పిలిస్తే పలికే దైవంగా భావించే యువ నాయకుడు, ఈ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతమే అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి యువ నాయకుడు, యువ శాసనసభ్యులైనటువంటి మెదక్ శాసనసభ్యులు గౌరవనీయులు రోహిత్ గారికి స్వాగతం చెబుతూ